లెంటులోని 27వ దినము శుక్రవారము. అంధకారపు లోయ. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. కీర్తన 23:4. ప్రార్థన. తండ్రి, నీ శ్రమలు అంధకారపు లోయ వంటివైనను నీవు ఒక్కడవే ఒంటరిగా అన్నిటినీ నా కొరకు సహించి భరించి జయించినావు గనుక నీకు వందనములు. నీ శ్రమలు అధికమైన కొలది నీ ఓర్పు సహనము మరెంతగా అధికమైనవి గనుక నీ శ్రమానుభవములో నుండి నేటిదిన వర్తమానము దయచేయుమని యేసునామమున అడుగుచున్నాము. ఆమేన్. ప్రభువు శ్రమలను ధ్యానించు కాలములో ఉన్న శిలువ ధ్యానపరులారా వినండి. ఆయన శిలువ తట్టు చూచుచున్న ప్రొద్దుతిరుగుడు పువ్వు సూర్యుడు కనిపించువైపునకే తిరుగుచుండును. కుండకు చిన్న రంధ్రము చేసి చిన్న మొక్కమీద బోర్లించి అప్పుడప్పుడు త్రిప్పుచున్న ఎడల మొక్క శిఖరము కూడా ఆ రంధ్రము వైపే తిరుగుచుండును. దానిలో నుండియే కదా సూర్యరశ్మి కనబడును. అట్లే క్రిస్మసు కాలమందు తొట్టెలోని శిశువు తట్టును, ఎపిఫనియా కాలమందు జ్ఞానులారాధించిన శిశువు తట్టును, లెంటుకాలమందు శ్రమపడుచున్న ప్రభువు తట్టును, మంచి శుక్రవారమునాడు మరణమొందుచున్న ప్రభువు తట్టును, ఈస్టరునాడు పునరుత్థానుడైన ప్రభువు తట్టును, ఆరోహణ దినమున పైకి వళ్ళుచున్న ప్రభువు తట్టును, పెంటెకోస్తు దినమున పరిశుద్ధాత్మను పంపనయ్యున్న ప్రభువు తట్టును, త్రిత్వకాలమందు మాదిరి చరిత్ర నడిపిన ప్రభువు తట్టును, అడ్వెంటు కాలమున రెండవసారి రానయ్యున్న ప్రభువు తట్టును, సంఘము తన ముఖము త్రిప్పుకొని నీతి సూర్యనియందానందించుచు వందనములర్పించును. ఇది క్రైస్తవ పెద్దలలో కొందరి ఏర్పాటైయున్నది. ప్రభువు జీవితకాలమంతటినీ చీకటిగల ఒక లోయకు పోల్చుచున్నాము. శ్రమకాల చరిత్ర గాఢాంధకారమైన లోయ వంటిది. అమావాస్య చీకటి కాలము వంటిది. గాఢాంధకారమైన లోయలో నడుచుచున్నాను అను తలంపు దావీదునకు కలిగెను. అది ఆయన అనుభవము. దావీదు కుమారుడైన క్రీస్తు ప్రభువు యొక్క అనుభవము కూడా అట్టిదే. ఆ లోయ గాఢాంధకారమైన లోయ. ఆ లోయ సంచారపు లోయ. ఆ లోయ అపాయకరమైన లోయ. అయినను దైవజనుడు భయపడని లోయ. అలాగే మన ప్రభువు తన జీవితకాలమంతయూ శ్రమలు అనుభవించినను భయపడలేదు. నిజక్రైస్తవులకు శ్రమలు వచ్చినను భయపడరాదు. ప్రభువు శ్రమలు తలంచుకున్న దైవజ్ఞుడు నా శ్రమలు ఆయన శ్రమల ఎదుట ఏమూలా అని అనుకొనును. 3. ప్రభువు యొక్క గాఢాంధకారపు లోయలో. ఆయనను భయపెట్టునవి మనుష్యకుమారునికి మరణము సంభవించునని ప్రభువీ ప్రవచించుట. తనకు రానయ్యున్న కీడు ఆయన ముందుగానే తెలిసికొనెను, వణకలేదు. అవి మన నిమిత్తమై పొందవలసిన శ్రమలు గనుక ఆయన సంతోషముతో ఆ లోయలో ప్రవేశించెను. ఒక నేరస్థునికి ఉరి అని నెలక్రిందట తెలిసినప్పుడే అతనికి ఉరి అయినట్టు ఉండును. క్రీస్తునకు కూడా అట్లే ఉండునుగాని జంకలేదు. చేప నీటికి ఎదురెక్కినట్లు ఆయన శ్రమలకు ఎదురెక్కెను. 2. ప్రభువుమీద చిక్కు ప్రశ్నలు పడుట. ఆయనను దేనిలోనో ఒకదానిలో పడవేయవలనని ఉద్దేశించిన సాతాను ఇప్పుడు కొందరిచేత చిక్కు ప్రశ్నలు వేయించెను. ఏ అధికారము వలన నీవు ఈ కార్యములు చేయుచున్నావు అని శత్రువులు ఆయననడిగిరి. యోహాను బాప్తిస్మము ఎక్కడి నుండి కలిగినది అని ఆయన వారికెదురు ప్రశ్న వేసెను. వారు జవాబు చెప్పలేకపోయిరి. కావున క్రీస్తే గెలిచెను. ఇట్లే తక్కిన ప్రశ్నలకు కూడా జవాబు చెప్పి గెలిచెను. అవేవనగా, కైసరుకు పన్నిచ్చుట న్యాయమా? పునరుత్థానమనునదొకటి గలదా? ముఖ్యమైన ఆజ్ఞ ఏది? ఈలాగు ఆయనను చిక్కులు పెట్టవలనని ప్రశ్నించిరి గనుక ఇది మాయ. మాయ ప్రభువు గ్రహించి తగిన జవాబు చెప్పి గెలిచెను. జవాబులు చెప్పలేనేమో అని ఆయన జడియలేదు. 3. యూదులు కుట్రాలోచనలు చేయుట. ఆయనను చంపనాలోచించినవారు ఎన్నిక ప్రజలగు స్వజనులే గనుక ఆయనకు ఎంత బాధగానుండును. 4. తోటలో రక్తపు చెమట కార్చినంత వేదన కలుగుట. ఆయన చెమట నేలపడుచున్న గొప్ప రక్తపు బిందువుల వలె ఆయెను. చెమట కలుగునంత గొప్ప వేదన ఎవరికైనా ఉండవచ్చును గాని రక్తపు చెమట పట్టునంత వేదన ఎవరికైనా ఉన్నదా? 5. శత్రువులు ఆయనను బంధించుట. యూదుల గుంపును, అన్యుల గుంపును, వారి కత్తులను, గుదియలను చూచి ఆయన బెదరలేదు. 6. ఆయన దివ్యబోధలు, పరిశుద్ధ ప్రవర్తన, అద్భుత కార్యములు, ఆయనలోని దైవ ప్రభావము స్వయముగా ఎరిగిన శిష్యులు పారిపోవుట.
అంతకుముందు ఆయన యూదాను త్రిప్పుటకు చేసిన ప్రయత్నము నిష్ఫలమగుట. శిష్యులైతే పారిపోయిరేగాని యూదా స్వహత్యయే చేసికొనెను. ఇది చూచి ఆయన నిరాశపడలేదు, దిగులుపడలేదు. స్వజనులే సభ కూర్చి ఆయనకు మరణశిక్ష విధించుట. శిక్షావిధికి ఆయన జంకలేదు. అన్యులు విధించు శిక్షావిధి కన్నను స్వజనులు విధించిన శిక్షావిధియే బాధకరమైనది. స్వజనులనగా ఎవరు? ఆయన ఎవరిలో జన్మించెనో వారే. ఆయన గురించి బోధించిన ధర్మశాస్త్రమును ప్రవచనములును గలవారే. వారు ఆయనను సత్కరించుటకు బదులుగా విసర్జించినారు. ఎంత విచారము! ఆయన ప్రభుత్వము వారి వలన మరణశిక్షావిధి నొందుట. ప్రభువునకు ఇది మరియొక విధమైన అవమానము. తాను యూదులకు అన్యులకు తీర్పు తీర్చవలసిన తీర్పరి అయ్యుండియూ ఉభయుల వలన తీర్పు పొందెను. ఎంత అవమానము! అయినను ఆయన ముందునకు సాగివెళ్ళెను. ఆయనను కృంగచేసిన భారమైన సిలువను మోయుట. దీనికన్నను లోక పాపభారము అను సిలువయే ఆయనకు ఎక్కువైన భారము కలిగించినను ఆయన సహించనేగాని అదరిపోలేదు. ఇదిగో లోకపాపమును మోసికొనిపోవు దేవుని గొర్రెపిల్ల. సిలువ వేయబడుట. ఆయన శరీరము యావత్తును గాయపరుపబడెను. అయినను తన్ను సిలువ వేసిన వారిని శపించక క్షమించుమని తండ్రిని వేడుకొనెను. శరీరమంతయూ రక్తమయముగానున్నప్పుడు బాధ దాహమూ కలిగినప్పుడు శత్రువులను క్షమించుట అసాధ్యముగదా. అయినను వారిని క్షమించెను. ఆయన పొందిన గాయములచేత మీరు స్వస్థత నొందిటిరి. బాధకు చావునకు ఆయనలో భీతి కలిగి దిగివచ్చుటకు యత్నింపలేదు. సిలువ ప్రక్కనున్న ఒక నేరస్థుడాయనను దూషించుట. నీవు క్రీస్తువు గదా, నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్ము కూడా రక్షించుము అని నేరస్థుడాయనను దూషించెను. శరీరమునకు బాధ కలుగుచుండగా అది చాలనట్టు మనస్సునకు ఇతని దూషణ బాధ కలిగింపక మానదు. కాని రెంటింటినీ ఆయన ఓర్చుకొనెను. ఆ దూషణకాయన సిగ్గుపడనూ లేదు, విన్నవారు ఆయనను గురించి దురభిప్రాయపడుదురేమో అని భయపడనూ లేదు. చూపరులు హేళన చేయుట. వీడితరులను రక్షించెను, తన్ను తాను రక్షించుకొనలేడు అని ఆయనను అపహసించిరి. అతడు శిలువమీద నుండి దిగివచ్చిన ఎడల నమ్ముదుము అని కొందరు హేళనగా మాట్లాడిరి. ఆయన బాధల నుండియూ మరణము నుండియూ శిలువమీద నుండియూ దిగివచ్చిన పునరుత్థాన కాలమందు వారు నమ్మినారా? కనుక ఇది ఎక్కడి మాట? హేళనమాట. ఆ హేళనను ఆయన లెక్కచేసెనా? మరణమగుటయు భూస్థాపనయగుటయు వృక్షఫలము తిన్న ఎడల మరణము కలుగునని మన ఆది తల్లిదండ్రులకు దేవుడు చెప్పిన మాట వారు మీరినందున వారి వంశమంతటికీ మరణము కలిగెను. ఆ వంశము నుండి వచ్చిన ప్రభువునకు కూడా మరణము కలిగెను. వారికి బదులుగా మరణము పొందుటకు దేవుని కుమారుడు సంశయింపలేదు. ఒక మర్మమేదనగా చావును తన చావుచేత చంపివేసెను. ఆయన పునరుత్థానములో మరణమును జయించినట్టు కనబడుచున్నది. మరణము ఓడిపోయినది. ఆ గాఢాంధకారపు లోయ ఇంతలితో అంతమాయెను. సిలువ నీలో నిలువ ఉన్న ఎడల నీకు విలువ, కష్టాలలో చలువ. పైన వ్రాసిన బైబిలు వాక్యములో మరికొన్ని మాటలున్నవి. అవేవనగా, నీవు నాకు తోడై ఉండువు, నీ దుడ్డుకర్రయు నీ దండమును నన్ను ఆదరించును. ఈ వచనములో కవి పొందిన ఆదరణ గలదు. దుడ్డుకర్ర, దండము అను ఈ రెండు పనిముట్ల వల్లను రెండు విధములైన ఉపకారములు కలుగును. ఒకటి కష్టాలలో నశింపకుండా లాగునట్టి సాధనము, మరొకటి తిన్నగా నడిపించునట్టి సాధనము. నేను బ్రతుకుదినములన్నీయూ కృపాక్షేమములే నా వెంట వచ్చును అను శుభవాక్యము ఈ కీర్తన చివర కనబడుచున్నది. ముగింపులో ఒకటి వినండి. ఆయన తన శ్రమలను గురించి ప్రవచించినప్పుడు ఆయన ఎదుటనున్నది లోయ, దగ్గరకు సాగివచ్చినది సిలువ ఛాయ. చిక్కు ప్రశ్నలు వేసిన వారి యత్నము మాయ. ఈతగాడు నీళ్లను పాయచేసుకొనుచు అద్దరికి చేరును. అట్లే క్రీస్తు శ్రమలలోయలో బడి ఎదురువచ్చిన శ్రమలను ఒత్తిగించుకొనుచు అద్దరికి వెళ్లగలిగెను. ఇది ఆయన చేసుకున్న పాయ. ఈ శ్రమలు మీ శ్రమలను శ్రమింపజేయునుగాక.